వీఆర్సీ గ్రౌండ్ వాకర్స్ లాఫింగ్ క్లబ్ ఆధ్వర్యంలో కిమ్స్ హాస్పిటల్ వారి సౌజన్యంతో వీఆర్సీ గ్రౌండ్ నందు మెడికల్ క్యాంప్ మరియు ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ బి రాజేంద్ర ప్రసాద్ గారిచే జీర్ణకోశ వ్యాధులపై అవగాహన సదస్సు నిర్వహించడమైనది. డాక్టర్ మాట్లాడుతూ జీర్ణకోశ వ్యాధులపై ప్రతి ఒక్కరికి అవగాహన అవసరమని, 45 సంవత్సరములు దాటిన ప్రతి ఒక్కరూ ఒక్కసారి ఎండోస్కోపీ పరీక్ష నిర్వహించుకోవాలని తెలియజేశారు. లాఫింగ్ క్లబ్ డైరెక్టర్లు జి రమణారెడ్డి, షేక్ దర్యావలి స్పాన్సర్స్ చేసిన 3 బెంచీలను గ్రౌండ్లో ఆవిష్కరించడమైనది. క్లబ్ అధ్యక్షుడు బండారు సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వాకర్స్ ఇంటర్నేషనల్ అధ్యక్షులు నేతాజీ సుబ్బారెడ్డి, వాకర్స్ గవర్నర్ నలుబోలు బలరామనాయుడు, క్లబ్ గౌరవ అధ్యక్షుడు అడ్వకేట్ నన్నే సాహెబ్, కార్యదర్శి షేక్ రియాజ్ అహ్మద్, డాక్టర్లు నరసింహ శాస్త్రి, ఎస్ఎన్ రాజు, స్కిన్ స్పెషలిస్ట్ డాక్టర్ భాస్కర్ రావు, జిఎన్ ప్రసాద్, ఆర్ వెంకటేశ్వరరావు, జి రమణారెడ్డి, షేక్ దర్యావాలి, ఎస్ దాని, తాజుద్దీన్, రఘువాచారి, ఆర్ వెంకటేశ్వరరావు, గుర్రం వెంకటేశ్వర్లు, కె విజయ్ కుమార్, వాకర్ అధ్యక్షులు నళిని మోహన్, శివబాల సుబ్బారావు మరియు పెద్ద ఎత్తున వాకర్ సభ్యులు సదస్సులో పాల్గొనడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు వీఆర్సీ లాఫింగ్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ మెడికల్ అవేర్నెస్ క్యాంప్ పెట్టడం జరిగింది. అదేవిధంగా మెడికల్ టెస్టులు కూడా నిర్వహించడం జరిగింది. ప్రతి నెల ఏదో ఒక కార్యక్రమం మెడికల్ మీద పెట్టడం ఆనవాయితీగా ఉంది. చాలా సంతోషం. మన గవర్నర్ గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. ఆయన కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారు. లాఫింగ్ క్లబ్ బాగా చేస్తుంది, ఈ విధంగా చేయండి, ఆ విధంగా చేయండి అని చెప్పి మమ్మల్ని ఎంకరేజ్ చేయడం కూడా చాలా అభినందనీయమైన విషయంగా భావిస్తున్నా. ముఖ్యంగా కిమ్స్ హాస్పిటల్ యజమాన్యానికి, డాక్టర్లకు కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మా పిఆర్ఓ నవీన్ విజయ్ కుమార్ నాకు మంచి స్నేహితుడు. ఆయన లైనిజం లో కూడా పనిచేస్తున్నారు. వారు మేము అడిగినా కూడా ఇమీడియట్ గా ఆ క్యాడర్లో ఉండే డాక్టర్లను తీసుకొచ్చి ఇక్కడ మంచి కార్యక్రమం నిర్వహించడం కూడా చాలా సంతోషకరమైన విషయం. ఈ రోజు ఒక 3 బెంచీలను కూడా నూతనంగా ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. దాన్ని స్పాన్సర్ చేసినటువంటి జి రమణారెడ్డి గారిని, అదేవిధంగా దర్యావళి గారిని కూడా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం. ఈ క్లబ్ ఇంకా ఉన్నత స్థాయికి ఎదిగి ఇంకా మంచి సేవా కార్యక్రమం నిర్వహిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా మా గవర్నర్ గారు ఎంజిఎఫ్ లో అడిగారు, మేము దాన్ని తప్పకుండా మేము ఈరోజే చెప్పారు మెంబర్స్, అవి కూడా ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి అందరికీ తెలియజేస్తాం. బండారు సుబ్బారెడ్డి నా పేరు. ఈ లాఫింగ్ క్లబ్ లో ఎంతో మంది సహకారంతో నడుస్తుంది. కుర్జీలు కూడా 8,000 ఇచ్చి కుర్జీలు కూడా స్పాన్సర్ చేసిన మిస్టర్ రియాజ్ బాయ్ కి అండ్ వెంకటేశ్వర గారికి కృతజ్ఞతలు. ఈ క్లబ్ ని ఎన్నో విధాలు ఆదుకుంటున్న మా మెంబర్స్ అందరికి నాకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ధన్యవాదములు. ఈ సభను విజయవంతం చేసిన శుభ సందర్భంగా మాకు ఈ గ్రౌండ్ కి వాకర్స్ సేద తీర్చుకునే దానికి బెంచ్ స్పాన్సర్ చేస్తున్న కొంతమంది ప్రముఖ వ్యక్తులైన మా రమణారెడ్డి గారికి తెలియజేస్తున్నాం. ఈ రోజు విఆర్ కాలేజీ గ్రౌండ్ లో లాఫింగ్ క్లబ్ అసోసియేషన్ తరఫు నుంచి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ గారిని తీసుకుని వచ్చి ఆయన ద్వారా గ్యాస్ ప్రాబ్లమ్స్ గురించి, వాటి గురించి అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా మా సెక్రటరీ గారైన రియాజ్ అహ్మద్ గారు, మళ్ళీ మా ప్రెసిడెంట్ సుబ్బారెడ్డి గారు, మా గవర్నర్ నలుబోలు బలరామయ్య గారు మరియు మా టీం ఆధ్వర్యంలో సక్సెస్ఫుల్ గా చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా ప్రతి నెల ఏదో ఒక మెడికల్ క్యాంప్ గానీ, చెట్లు నాటడం గానీ, ఇలాంటి కార్యక్రమాలను మా అసోసియేషన్ కొనసాగిస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మా అధ్యక్షుల వారికి మరియు సెక్రటరీ గారికి కూడా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. గ్రౌండ్ వాకర్స్ లాఫింగ్ క్లబ్ వారు చక్కటి ప్రోగ్రామ్ ని ఏర్పాటు చేశారు. మెడికల్ క్యాంపు, మెడికల్ అవేర్నెస్ 2 కూడా పెట్టడం జరిగింది. ఈ రోజు కిమ్స్ హాస్పిటల్ నుంచి వచ్చిన గ్యాస్ట్రోఎంటరాలజీ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు చక్కటి సందేశాలను ఇచ్చాడు. క్యాన్సర్ గురించి, లివర్ గురించి, ఫ్రాంచైజీ గురించి చక్కటి సందేశాన్ని ఇచ్చారు. ఇది ప్రతి నెల ఏదో 1-2 కార్యక్రమాలు పిఆర్సీ గ్రౌండ్ వాకర్స్ వాళ్ళు చేస్తున్నారు. ఆ టీము సుబ్బారెడ్డి గారు, రియాజ్ అహ్మద్ గారు, ప్రసాద్ గారు, నన్నే సాహెబ్ గారు చక్కగా ఇవన్నీ కూర్చునే దానికి బెంచీలు ఏర్పాటు గాని, ఇటువంటి సేవా కార్యక్రమాలు గాని, అన్నదాన కార్యక్రమాలు గాని, క్యాష్ డొనేషన్లు గాని ఇవన్నీ కూడా ఇస్తూ వాకర్స్ ఇంటర్నేషనల్ కూడా మంచి గుర్తింపు పొందారు. వారు ఈ 2023లో ఈ అసోసియేషన్ స్థాపించినప్పటి నుంచి కూడా బాగా యాక్టివ్ గా చేస్తూ వాకర్స్ ఇంటర్నేషనల్ కూడా గుర్తింపు పొందారు. అలాగే మా నేతాజీ సుబ్బారెడ్డి గారు ఇక్కడ ఒక హెడ్ లాగా ఉండి ఆయన
అడుగుజాడల్లో ఇక్కడ నుండి అసోసియేషన్లన్నీ కూడా మేము కూడా నడుస్తున్నాము. ఈ రోజు ఈ కార్యక్రమానికి దిగ్విజయంగా నడిపినందుకు డాక్టర్ గారికి, టీం కి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా పేరు నలుబోలు బలరామయ్య నాయుడు, 203 డిస్ట్రిక్ట్ గవర్నర్. ఆరోగ్య మహాభాగ్యం అనేది మనందరికీ తెలిసిందే. అది వాకర్స్ ఇంటర్నేషనల్ లో పెద్ద స్లోగన్. అది ఎక్కడికి వెళ్ళినా ప్రజలు ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఈ సమాజం ఆరోగ్యంగా ఉంటుంది, ఆ కుటుంబం ఆరోగ్యంగా ఉంటుందని. అందులో భాగంగా వాకర్స్ ఇంటర్నేషనల్ మాకు ఇచ్చే సజెషన్ అంటే ప్రతి నెల ఒక్కొక్క డాక్టర్ని తీసుకొచ్చి అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయమని ఆదేశించింది. దాని ప్రకారం విఆర్సీ లో ఉన్న లాఫింగ్ వాకర్స్ క్లబ్ కానీ, విఆర్సీ వాకర్స్ అసోసియేషన్ కానీ, రిమైనింగ్ నెల్లూరు జిల్లాలో నెల్లూరు టౌన్ లో వాకర్స్ అసోసియేషన్ కూడా ఇలాగ మంత్లీ వన్స్ 2 months కొనసారి కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. ఈ రోజు ముఖ్యంగా కిమ్స్ హాస్పిటల్ నుంచి రాజేంద్ర ప్రసాద్ గారిని ఇక్కడికి ఇన్వైట్ చేయడం జరిగింది. వారు ఇచ్చి గ్యాస్ట్రిక్ మీద చాలా చక్కగా వివరించాడు. బ్రీఫ్ గా తక్కువ టైంలోనే ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలియజేయడం చాలా మందికి అవగాహన కూడా కలిగింది. అవగాహన లేకనే ఈ అనారోగ్య పాలయ్యేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. తెలియక ఏదో మెడికల్ షాప్ పోయి మందులు తెచ్చుకొని వాడుకోవడం, లేకపోతే ఎవరో ఏదో చెప్తే దాన్ని వాడుతుంటారు. అలాగా దానివల్ల చాలా నష్టమే జరుగుతుంది. అలా కాకుండా ఒక డాక్టర్ని ఇట్లాంటి అవగాహన జరిగినప్పుడు తెలుసుకొని అవసరమైతే అక్కడికి వెళ్ళి ఆ డాక్టర్ గారి సలహా మేరకు మెడిసిన్ వాడితే తగ్గుతుంది. కానీ అలా కాకుండా మీరే మీకే స్వతహాగా ఈ మాత్రలు వేసుకోవద్దు సందర్భం తెలియజేస్తున్నాను. మరి వాకర్స్ ఇంటర్నేషనల్ వాకర్స్ ఎవరైతే మెంబర్స్ ఉన్నారో ఈ ఇంటర్నేషనల్ లెవెల్ ఉన్న 1700 వాకర్స్ అసోసియేషన్ లో దాదాపు 1 లక్షల మంది నడుస్తుంటారు. వాళ్ళందరికీ ఒక ఐడి కార్డు ఇచ్చేసి ఆ ఐడి కార్డుని ఒక హెల్త్ కార్డుగా ట్రీట్ చేసి ఎక్కడే మా వాళ్ళు వాకర్స్ ఎవరైతే ఐడి కార్డు తీసుకెళ్లి హాస్పిటల్కి వెళ్తారో వాళ్ళకు 10 to 30% డిస్కౌంట్ ఇస్తట్టుగా వాళ్ళని స్పెషల్ గా కాస్త త్వరగా చూసి, ఎందుకంటే ఎక్కువ మంది ఏజ్డ్ ఉంటారు కాబట్టి ఎక్కువ ప్రిఫరెన్స్ చేయాలని కూడా మేము అడగడం జరిగింది. మొట్టమొదటిగా మన కిమ్స్ హాస్పిటల్ భాస్కర్ గారిని మొన్న 2023లో వాడిని విశాఖపట్నంలో మేము ఒక కన్వెన్షన్ ఇన్వైట్ చేస్తే ఆయన ఆ రోజు ప్రామిస్ చేశాడు. ఆయన కిమ్స్ ఎక్కడ హాస్పిటల్ ఉన్నా కూడా మేము కొన్ని రాయితీలు అన్ని అనౌన్స్ చేశాడు. కార్డు వైపు ఇస్తారని చెప్పారు. అందుకు కిమ్స్ హాస్పిటల్ మేనేజ్మెంట్ కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆ కార్డు కూడా ఇప్పుడు రెడీ అవుతున్నాయి, త్వరలోనే కార్డులు వస్తాయి. 100 హాస్పిటల్ టైఅప్ అయినాయి. దాదాపు హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, నెల్లూరు ఇటువంటి మహానగరాల్లో ఆ కార్డు వచ్చిన తర్వాత మనం ఇలాంటి అవకాశాన్ని కూడా ఉపయోగించుకోవచ్చని తెలియజేస్తూ మరొకసారి ఈ రోజు ఇక్కడ ఏర్పాటు చేసిన టీం సుబ్బారెడ్డి గారు కానీ, నన్నేసాబి గారు కానీ, లేదా మన రియాజ్ ఇంకా రిమైనింగ్ బృందానికి మొత్తానికి వాకర్స్ ఇంటర్నేషనల్ ధన్యవాదాలు. మరి గవర్నర్ గారికి, మన డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు కూడా ఇంటర్నేషనల్ వాకర్స్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. సో ఈ రోజు విఆర్సి వాకర్స్ అసోసియేషన్ తరఫున మనల్ని ఇక్కడికి అవేర్నెస్ ప్రోగ్రామ్ కోసం పిలిచారు. విఆర్సి వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్స్ కి, సెక్రటరీస్ కి అందరికీ నా ధన్యవాదాలు. సో ప్రముఖంగా ఈ గ్యాస్ట్రాంటాలజీలో ఉండే ప్రముఖ డిసీజెస్ గురించి కొంచెం అవగాహన కల్పించడమైనది. ముఖ్యంగా ఈ డైలీ వచ్చే ఈ క్యాన్సర్స్ గురించి కానీ, ఐబిడి, ఐబిఎస్, ఫ్యాటీ లివర్, ప్యాంక్రియాస్ ప్రాబ్లం, వీటన్నిటి గురించి మనం విపులంగా అందరికీ కొంచెం అవగాహన కల్పించడం జరిగింది. ఎవరైనా ఇబ్బంది పడుతుంటే కొంచెం ప్రాపర్ కన్సల్టెంట్లు కలిసి తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మనం కొంచెం ఆరోగ్యాన్ని కాపాడుకోగలమని చెప్తున్నాను. సర్జన్ ఓట్లు సంపాదించాడు. అప్పుడు అల్సర్కి అసలు మెడికల్ ట్రీట్మెంట్ చాలా తక్కువ ఉన్నా కానీ పనిచేస్తుంది కదా. రాయలసీమలో ఫుల్గా కారం తింటారు, అల్సర్ తెచ్చుకుంటారు, ఆపరేషన్ చేయించుకుంటారు. ఇప్పుడు రాను ఆ కారం అనే కాన్సెప్ట్ మరి చాలా లేటెస్ట్ కాన్సెప్ట్స్ వచ్చాయి. ఆ కాన్సెప్ట్స్ అన్ని మన రాజేంద్ర ప్రసాద్ సార్ చెప్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అవకాశం ఇచ్చిన ఒక పెద్ద సిస్టమ్ ఇన్ అవర్ బాడీ. మా చర్మం తర్వాత పెద్ద ఆర్గన్ ఇదే. చిన్నప్పటి నుంచి పెద్ద వయసు వరకు సమస్య లేని వాడు, పుట్టగానే వాడు మోషన్ పాచలేదని చెప్పి పరిగిస్తుంటారు బిడ్డలు. లాస్ట్ స్టేజ్ లో కూడా మోషన్ రాలేదని చెప్పి ప్రాబ్లం. సో గట్ అంత ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఇదివరకు ఏముందిలే గ్యాస్ట్రాంటాలజీ సిస్టమ్ అంటారు, కానీ ప్రతి జబ్బు దీనికి లింక్ ఇచ్చేసినారు. కార్డియాక్ డిసీజెస్, రెస్పిరేటరీ డిసీజెస్, ఆల్ డిసీజెస్ గట్ కి సంబంధించిందిగా చెప్తున్నారు. ఫేమస్ గ్యాస్ట్రాంటాలజిస్ట్ కూడా వాళ్ళే. అందులో మన గట్ లో చాలా మైక్రో బ్యాక్టీరియా ఉంటుంది. దాన్ని బట్టి మనకి అన్ని డిసీజెస్, ఈవెన్ అన్ని సిస్టమ్స్ కి గట్ సో ఇంపార్టెంట్. కాబట్టి మనకు గట్ కి ఇంపార్టెంట్ ఏంటంటే మన లైఫ్ స్టైల్ చాలా ఇంపార్టెంట్. మన ఎస్పెషల్లీ మన ఏజ్ గ్రూప్ లో, ఇంకా చిన్న వాళ్ళలో లైఫ్ స్టైల్ ఇంపార్టెంట్. స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.